వీడి నెంబర్ ఫోన్ వచ్చింది, వేరే వాళ్ళ పక్క వాళ్ళ ఫోన్ తీసుకొని రికార్డ్ చేశారు, అర్థమైంది, ఇలా రికార్డింగ్ చేసిండు. అది పంపించిండు. పంపించిన తర్వాత విన్న తర్వాత అచ్చా కామెంట్ గురించి ఇంత దూరంగా వెళ్తుంది ఆమె అంటే కామెంట్ అక్కడ ఏదో ఉంది, ఏం లేదు, ఇద్దరు పేర్లే ఉంది అంతే. అవును, ఇద్దరు పేర్లు ఉన్నాయి, ఇద్దరు పేర్లు తప్ప ఇంకేం లేదు అక్కడ, ఏం లేదు. మళ్ళీ రెండోది ఏంటంటే ఆమె రిక్వెస్ట్ చేసుకోవాలి ఏమని, శ్యామ్ అదేదో మా పర్సనల్, మేము లొల్లి పెట్టుకుంటున్నాం, మా పర్సనల్ ఏదో నేను నా ఫ్యూచర్ కోసము, నేను రాస్తారు సార్ కోసము, నా భాగ్యస్వామి కోసం నేను ఏదో లొల్లి పెట్టుకుంటున్నా, నువ్వు ఇట్లా చేసుడు కరెక్ట్ కాదు, కామెంట్ ఏదో పెట్టకని చెప్పు, సంధ్య ఎవరైతే ఉన్నదో నువ్వైనా మాట్లాడు, లేకుంటే నాకన్నా చెప్పు, నేనైనా మాట్లాడుతా, నాకు మాట్లాడించు, ఈ కామెంట్ పెట్టకండి, ఏం తెలియదు ఇక్కడ, కొంచెం ప్లీజ్ శ్యామ్ ఇట్లా రిక్వెస్ట్ చేసుకొని ప్రేమతో మాట్లాడేస్తే అయిపోయేది అక్కడికే. నేను ఇక్కడ రాకపోయేటోని కాదు, ఈడు ఇక్కడ రాకపోయేటోడు కాదు. ఇంకొకటి ఏంటంటే ఒక మహిళ నేను ఇష్టం వచ్చినట్టు ముంగట ఎట్లా అంటే ఎట్లా మాట్లాడేస్తాను, అది నీకు అది నచ్చి ఉండొచ్చు, నాకు నచ్చది ఆ విషయం. ఇప్పుడు ఆ మాటలు నీకు నచ్చితే నేను కూడా అలాగే మాట్లాడతాను, మరి నీకు నచ్చుతుందా మరి అట్లాంటి, అంతే కదా. అక్కడ నాకు కొంచెం ఈగో హర్ట్ అయిపోయింది. ఓకే, ఇది ఇట్లా కాదు, నా పిల్లని ఇట్లా ఆడలెవరు వీళ్ళెవరు అన్నట్టు మాట్లాడుతుంది, అండ్ వర్డ్ కూడా మాట్లాడేసింది. ఇది ఇట్లా ఇక గమ్మునుండా నా ఆలోచన ఎప్పుడైతే నాకు వచ్చిందో ఆ టైంలోనే శేఖర్ భాష గారు ఇంటర్వ్యూలో చూసి నేను ఇక ఎట్లా చేయాలి అన్నగారికి అప్రోచ్ అవ్వాలి నేను. అందుకే ఇక ఎట్లా అనే టైంలో లావణ్య గారికి థ్యాంక్స్ చెప్పాలి నేను, ఎందుకు ఇన్ని తిట్టకపోతే నువ్వు అసలు శేఖర్ భాషను అప్రోచ్ అయ్యేది కాదు, లేకపోతే మీడియా దగ్గర భాష గారి నెంబర్ నాకు కావాలి, నాకు నేను ఎట్లా సేకరించాలి నాకు తెలియదు, ఈ నెంబర్ దొరకని కూడా కారణం లావణ్యనే. మళ్ళీ అవునా, ఎట్లా తీసుకున్నారు నెంబర్, శేఖర్ భాష నెంబర్ ఎలా తీసుకున్నారు, ఎలా కాంటాక్ట్ చేశారు మీరు? ఏదో ఛానల్లో శేఖర్ భాష పైన నేను నా మీద ఫేక్ అలిగేషన్ చేస్తున్నాడు అని చెప్పేసి నేను ఒక కేసు పెట్టినా, ఆ కేసుకు సంబంధించినటువంటిది అని చెప్పేసి చూపిస్తుంది, ఇలా ఎఫ్ఐఆర్ కాపీ, పిటిషన్ కాపీ చూపిస్తుంది. చూపించేటప్పుడు ఇవన్నీ నేను ఏం చెప్పా, ఇందులో ఉన్నటువంటి ఏం చెప్పా, నేను మస్తు అంటే శేఖర్ భాష పేరు, ఆయన డీటెయిల్స్, ఆయన అడ్రస్ చెప్తా అని చెప్పేసి చెప్పే టైంలో అక్కడ నెంబర్ కూడా మెన్షన్ చేసి అక్కడి నుంచి తీసుకున్న నెంబర్, ఆ నెంబర్ ఏంటంటే నేను అది వీడియో ఆపి స్క్రీన్ షాట్ కొట్టేసుకొని నెంబర్ ఫీడ్ చేసుకున్నా. 2 రోజుల తర్వాత కూడా నేను ఈ శేఖర్ భాష అన్నదేనా లేకపోతే కాదా, మళ్ళీ వేరే దాంట్లో మళ్ళీ వాడుతున్నాడా వాడతలేడా, ఆ నెంబర్ యూజ్ చేస్తుండా లేదా, నెంబర్ చూస్తే ఫ్యాన్సీగా ఉంది, ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి వాట్సాప్లో ప్రొఫైల్ చూసేసరికంటే అన్నదే ఉంది, ఫోటో చూసారు. ఓకే ఒకసారి అయితే పెట్టేసి చూద్దాం మెసేజ్ అని చెప్పేసి మెసేజ్ పెట్టినా ఒక 2 మెసేజ్లు పెట్టేసరికి నైట్ పెట్టేసుకొని పడుకున్నా. ఇక పొద్దున్న లేచినప్పుడు టైం ఎంత అయిందని క్యాజువల్గా చూస్తాం కదా టైం ఎంత అయిందని, అది చూద్దాం అనేసరికి అంటే శేఖర్ భాష అని చెప్పేసి పేరు వచ్చింది. శేఖర్ భాష అన్నగారు అని పేరు వచ్చేసరికి అంటే రిప్లై ఇచ్చేసిండ్రు, అవును నిజంగానేనా బ్రో, నిజమా కాదా అని పెట్టేసరికి అప్పుడు దాకా అసలు శ్యామ్ కి శేఖర్ భాష అంటే ఎవరు తెలీదు, సతీష్ కి శేఖర్ భాష అంటే ఎవరు తెలీదు, మీరు అసలు ఎప్పుడు మాట్లాడలేదు, మీరు చూడండి కూడా చూడలేదు, చూడడం తప్ప అప్పుడు నేను ఇక శేఖర్ భాష అన్నకి మాట్లాడినా, అన్నగారు గుడ్డిగా మీరు కూడా ఇట్లా నమ్మకండి, ఇది నేను శేఖర్ భాష ఫస్ట్ టైం మెసేజ్ చేసింది, డేట్ కూడా ఉంది, డేట్ తో సహా కూడా చెప్పండి. మెడికల్ నుంచి ఖాళీ ఇంజెక్షన్స్ ఎందుకు కొంటుంది అని చెప్పి మీరు మాట్లాడేది దీని గురించి అడగండి. మీరు మెడికల్ షాప్ నుంచి ఇంజెక్షన్ కొంటుంది మన దగ్గర అంటే ఆయన అడిగారు, మన దగ్గర ప్రూఫ్ ఉందా, ఓకే నేను ప్రతి ఇంటర్వ్యూలోనూ ఇట్లా చేస్తున్నానని చెప్పారు, దానికి సంబంధించి మీరు మాట్లాడారు. ఇది పెట్టిన తర్వాత ప్రూఫ్స్ ఏమైనా ఉందా అని అడిగాడు, అంతే కదా. ఇప్పుడు ఏదన్నా ఒకటి జరిగిందని చెప్పి ఎవరన్నా చెప్తారు కదా, ప్రూఫ్స్ కాదు తీసుకొచ్చేవాడే నావాడు అని చెప్పేసి నేను పెట్టినా. ఎవరైతే తీసుకొస్తున్నాడో దానికి తీసుకొచ్చేవాడు నాకు తెలిసిన వాళ్ళు అంటే నావాడు అని చెప్పేసి అనేసరికి గుడ్ బ్రదర్ అని చెప్పేసి ఫోన్ చేసాడు, ఎంబడే ఫోన్ చెప్పేసి బయటకు వచ్చి చెప్పగలుగుతారా, లేదంటే ఆ ఎవిడెన్స్ మీ దగ్గర ఉంటే నాకు ఇస్తే నేను మాట్లాడతా, లేదు మేము వస్తామన్నా అని చెప్పేసి అంటే చెప్పండి నేను వస్తా, ఇంజెక్షన్ ప్రూఫ్స్ ఆ డబ్బులు 24 రూపాయల ఒక ఇంజెక్షన్ లేదు, 2 ఇంజెక్షన్లు, ఒక వాటర్ బాటిల్, వాటర్ వస్తుంది అందులోనే, ఇదిగో క్లినిక్ వెనకాల చూడొచ్చు మీరు, టాబ్లెట్స్ వెనకాల స్క్రీన్ అది ఉందిగా, ఫోటో వెనకాల చూడొచ్చు మెడికల్ షాప్స్ డిస్ప్లే బ్యాక్ సైడ్, ఆ స్కానరు ఇటు తింపండి. ఆమె పేమెంట్ చేసిన ఇంజెక్షన్ కి డైరెక్ట్ గా ఆవిడే పేమెంట్ చేస్తుంది, అక్కడ జస్ట్ నువ్వు స్క్రీన్ షాట్ పంపించాలి, పంపిస్తాను నేను, ఆవిడ పేమెంట్ చేస్తుంది, స్కానర్ పంపించేస్తే సరే. నేను నాకు గూగుల్ పే లేదన్నమాట, నేను గూగుల్ పే వాడాను అనమాట. శేఖర్ భాష అన్నగారు చెప్పేసరికి మీరు చెప్పగలుగుతారా, మీరు బయటకు వచ్చి మాట్లాడగలుగుతారా అని అంటే మాట్లాడగలుగుతామన్నా, నేను కాదు అక్క కొడుకు
అని చెప్పేసి అంటే వాడు మాట్లాడగలుగుతాడు అంటే ఫస్ట్ టైం మన కెమెరా ముందర ఇప్పటి వరకు రాలేదు. వాడు ఏదో నార్మల్గా ఉండేది, కెమెరా ముందర మాత్రం ఇప్పటి వరకు రాలేదు, కానీ మాట్లాడతాడు అని చెప్పేసి అంటే ఇంకొక విషయం చెప్పిండు. ఏ విషయమైనా నిజం చెప్పండి, అబద్ధాలు కల్పించి ఏ ఒక్క మాట మనకు అవసరం లేదు, ఏది నిలబడదు, ఏది అవసరం లేదు మనకు. ఏది చూసిండు, ఏం చేసిండు, ఆయన కళ్ళం కూడా జరిగింది ఏంటిది, అది మాత్రమే చెప్పండి, వేరేది వద్దు అని చెప్పేసి అంటే అన్న ఇప్పుడు మీరు ఫోన్ చేశారు, నేను ఏదో మెసేజ్ పెట్టా, మీరు ఫోన్ చేశారు, మీరు గుడ్డిగా నమ్మి నిజమేనా అదేదా అని చెప్పేసి కాకుండా మీరు అవకాశం మీకు సమయం ఇస్తే మేము వస్తాము, మా దగ్గర ఎవిడెన్స్ ఒకసారి వినండి, చూడండి, అప్పుడు మీరు ఎలా మూవ్ అవ్వాలి, ఎంత స్ట్రాంగ్గా మూవ్ అవ్వాలి అన్న విషయం మీకు తెలుస్తుంది అని అంటే ఇది కూడా కరెక్టే బ్రదర్, డార్లింగ్ కరెక్ట్ డార్లింగ్, మీరు వచ్చేయండి డార్లింగ్, నేను ఇక్కడ ఉంటా, ఒకసారి కలిసి చూసుకుందామన్న తర్వాత మేము వెళ్ళి ఎవిడెన్స్ చూపించిన అండ్ వీడు చూసింది మొత్తం విన్న తర్వాత ఓకే మరి మీడియా ముందరికి వెళ్ళగలుగుతారా అని చెప్పేసి అంటే 100% వెళ్ళగలుగుతాం అన్న తర్వాత వెళ్ళినాం. అది మనం టీవీ ఛానల్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత టెలికాస్ట్ అయిన ఆ రోజు ఈవినింగ్ సాయంత్రం 6-6:30 టైంకి ఫోన్ వచ్చింది. అప్పుడు ఫోన్ వచ్చింది. ఎవరు ఆ కొత్త నెంబర్ వచ్చింది, వీడు ఎవరో అని అనుకున్నారు. ఆల్మోస్ట్ నేను చెప్పిన కొత్త నెంబర్ వస్తే రిసీవ్ చేయమాకు అని చెప్పేసి ఆయన ఒకసారి రిసీవ్ చేసిండు, లేడీస్ వాయిస్, వీడికి అర్థమైపోయింది వాళ్ళ ఇంట్లో పని మనిషి అని చెప్పేసి. మళ్ళీ సెకండ్ టైం ఫోన్ చేద్దాము అనే టైంలోనే మళ్ళీ ఆమె ఇంకొకసారి ఫోన్ చేసింది, అంటే లావణ్య నెంబర్ నుంచి కాకుండా కొత్త నెంబర్ నుంచి చేసింది, వాళ్ళ పని మనిషి నెంబరు, ఆమె వాయిస్. మళ్ళీ ఫోన్ వచ్చింది, రికార్డింగ్ చేసుకుందామని. ఒక్క నిమిషం, ఆమె ఫోన్ చేయించింది ఆ అమ్మాయి నెంబర్ నుంచి. లావణ్య గారు పక్కన కూర్చుంటే ఫోన్ చేయిస్తే ఇంకేదైనా ఒకటి మాట్లాడుతుందో మరి మాట్లాడు అని చెప్పేసి అన్నీ అనుకున్నా అన్న. ఆమె అట్లా మాట్లాడట్లేదు, ఇంకా దానికి మించి మాట్లాడింది. ఒకసారి నెంబర్ నీ దగ్గర లేదు, ఫీడ్ లేదు. నేను వచ్చిన తర్వాత 5 days లావణ్య వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనిషి. బాగున్నావా? చూసినావచ్చు కదా, ఏమైంది మరి, పక్కన చెప్తుంది, అందుకే అంత సమయం తీసుకుంటున్నారు ఆమె. లావణ్య ఏదైతే మాట్లాడమంటుందో అది మాట్లాడుతుంది, అందుకే ఆమె మాట్లాడడానికి సమయం పడుతుంది. మ్యూట్లో పెట్టి చెప్తుంది అన్నమాట, ఆమె మ్యూట్లో పెట్టి చెప్తుంది, అడుగు అది అడుగు ఇది అడుగు. ఆమె రికార్డ్ కూడా చేస్తుంది, ఇట్లా ఛానల్ ఇద్దామని నన్ను కొనేసిండు శేఖర్ భాష వాళ్ళని కూడా మ్యాన్యువల్ చేసి నా గురించి మాట్లాడుతున్నాను. ఎందుకు మాట్లాడుతున్నావు అంటే ఉన్నది చెప్పినాం కదా, ఏమున్నది దాంట్లో అని. ఏమైంది అసలు, ఏమైంది చెప్పు కదా. కాదు నేను ఉన్నాను కదా ఆ రోజు, ఇక్కడే ఉన్నాను కదా. ఇప్పుడు కొట్టాడని ఎందుకు చెప్తున్నావు? కొట్టలేడా? ఎక్కడ కొట్టాడు, తిట్టాడు, ఒరే నువ్వు సాయం నాకు ఊర్రకు అని చెప్పిండు, నేను ఉన్నాను కదా. అవునా? కొట్టిండు, కొట్టిండానే కదా నేను చెప్తాను. నేను దెబ్బలు ఎడికి వస్తాయి, నువ్వే ఫోటోలు ఎడికి వస్తాయి, నేను కొట్టుకుంటాను కావలిచి మరి. ఆ రోజు నేను నువ్వు అక్కడ అంత అయిపోయినాకనే కదా, నువ్వు వెళ్ళిపోయినాకనే కదా వెళ్ళి, అందుకోసం ఉన్నా అని చెప్పి అన్నా కదా, అందుకోసం అంత కోపంకి వచ్చిన నేను అక్కగా అంత నేను కూడా తిట్టలేనా, ఎవరుంటారు దీంతో ఈ మొత్తం వచ్చేసింది అక్క. ఇక్కడ హైదరాబాద్ ఉంది నాక, హైదరాబాద్ లో ఒకసారి ఎక్కడున్నా చెప్పొస్తున్నా, సికింద్రాబాద్ అక్క. మీ మమ్మీ పేరు ఏంటి? సుజాతనా? ఎవరు మమ్మీ పేరు? ఫ్యామిలీ మీకు వెళ్ళిపోయింది. మీ మమ్మీ పేరు ఏంటి? శ్యామ్. చెప్పు దేనికి? యూట్యూబ్ లో ఎవరి గురించి మాట్లాడుతున్నావు శ్యామ్? దేనికి అక్క చెప్పక్క. నువ్వు ఎన్ని రోజులు పని చేసినావు మా ఇంట్లో? 1 month కదా. 1 month లో ఏం చేసినావు? కార్తీక్ కొట్టిందా నిన్ను? కొట్టలేడా అక్క? కార్తీక్ కొట్టిందా నిన్ను? కొట్టలేడా? కొట్టిందా అని అడిగినా, ఎస్ ఆర్ నో చెప్పు. కొట్టలేడా? కొట్టింది అంటున్నా కదా అక్క, అదే కొట్టింది అంటున్నా. నువ్వు ఎక్కడున్నావు చెప్పు. సికింద్రాబాద్ అని చెప్తున్నా కదా అక్క. అడ్రస్ చెప్పు. అడ్రస్ సికింద్రాబాద్ స్టేషన్ కాడికి వచ్చి ఫోన్ చేయొచ్చు. సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర ఎక్కడ? మీ మామ పేరేంటి? మా పేరు మహేష్ బాబు. సతీషా? సతీష్. ఫోన్ నెంబర్ చెప్పు. ఇచ్చింది కదా శివ, మన ఇచ్చింది కదా. అదే నంబర్ చెప్పు నువ్వు ఒకసారి. 99 12 కార్తీక్ కొట్టిండు. ఎందుకు కొట్టిండు?
ఎందుకు కొట్టిండో మీకు తెలియదు కదా అక్క, రికార్డింగ్ లో ఉన్నాగా క్లియర్ గా. ఓకే కొట్టిందని ఒప్పుకున్నా ఇప్పుడు నేను ఎట్లా ఇస్తాను ఓకే. అక్క కంప్లైంట్ చెప్పు. క్లియర్ గా ఉందంటే ఓకే. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు నువ్వు? సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర. ఎక్కడ ఊరు వెళ్తున్నావా? ఎవరు ఏ ఊరికన్నా పోతాడు, ఎవరు వెళ్తున్నావు? అవసరం లేని టాపిక్ అవన్నీ. అక్క నాకు అర్థం అవ్వట్లేదు. ఎవరు పోతున్నావు, ఎందుకు ఎవరు పోతున్నావు? వెళ్తున్నావు శ్యామ్? ఎవరు వెళ్తున్నావు? అడ్రస్ రారా మాట్లాడతావేంట్రా నువ్వు? ఎవరు వెళ్తున్నావు శ్యామ్? సికింద్రాబాద్ దగ్గర రూమ్ ఉంటుంది అక్క మాది, చెప్పు. నాసింగ్ పోలీస్ స్టేషన్ కి రా ఒకసారి. నాటింగ్ పోలీస్ స్టేషన్ కి పోలీస్ స్టేషన్ కి రా. నేనా మాట్లాడితే రా ఒకసారి రా. అవునా రా. సరే అక్క.